అంటే ఇప్పుడు ఏంటి? మనందరి తత్వం, మనందరి స్వభావం, మనందరి నైజం, మనందరి స్వరూప స్వభావం సచ్చిదానంద పరిపూర్ణ మౌనంతో సహజంగా మనందరం ఉన్నాము అని ఎలా చెప్పగలం? స్వయం ఎరుకతోనే, స్వయం చైతన్యంతోనే, స్వయం జ్ఞానంతోనే, స్వయం జ్ఞాపకంతోనే, స్వయం సాక్షిత్వంలోనే, స్వయం భావం, స్వయం శబ్దంతోనే, స్వయం కదితతోనే తనకు తానే స్వయంగానే గుర్తించడా, గమనించడా, తెలుసుకుంటా సహజమే. చూడండి ఎలా వచ్చిందో. అన్నిటికీ స్వయం జ్ఞానంతో, స్వయం స్మృతితో, స్వయం గమనంతో, స్వయం చైతన్యంతో, స్వయం భావం శబ్దంతోనే మనందరం స్వయం అస్తిత్వంతోనే, అంటే సచ్చిదానంద పరిపూర్ణ మౌన స్వరూపంగా స్వతంత్రంగా సహజంగా మనం ఉన్నాము. కొత్తగా అవడంతో లేదు, కొత్తగా గమనించి గుర్తించి తెలిసిన లక్ష్యంతో ఉండటం లేదు. ఇక్కడ స్వయం ఎరుకుతో సహజం, స్వయం జ్ఞానంతో సహజం, స్వయం స్మృతితో సహజం, స్వయం శబ్దం భావంతో సహజం, స్వయం ఉనికితో, స్వయం చిత్తుతో, స్వయం ఆనందంతో, స్వయం పరిపూర్ణంతో, మౌనంతో సహజంగా ఉన్నాము. ఇక్కడ ఏ ప్రయత్నమూ లేదు, ఏ పురుష ప్రయత్నమూ లేదు. అదని ఇదని ప్రసక్తి ఎత్తినకపోయినా స్వయం అనుభవమే ఉన్నది. మరి అలా అయితే గమనించే లక్ష్యం స్వయం తత్వం ఏమిటి? పరిపూర్ణ సత్యానంద పరిపూర్ణ మౌనమే. గుర్తించే లక్ష్యం స్వరూప స్వభావం ఏమిటి? సత్యానంద పరిపూర్ణ మౌన స్వరూపంగా సహజంగా ఉన్నది. అంటే గమనించే లక్ష్యం, గుర్తించే లక్ష్యం, మరి తెలుసుకునే లక్ష్యం ఎలా ఉంది? అది అంతేగా. అంటే తెలుసుకునే లక్ష్యం ఎలా ఉంది? సత్యానంద పరిపూర్ణ మౌనం స్వానుభవంతో సహజంగా ఉన్నది. అంటే గమనించకుండా ఉన్నది ఎవరు? అనుకునేవాడే. గుర్తించకుండా ఉన్నవాడెవరు? అనుకునేవాడే. అంటే గమనించలేక గమనిస్తూ గుర్తించి లేకుండా అన్ని రకాలుగా తానే స్వయంగా స్వస్వరూప మౌనంగా సహజంగా ఉన్నాడు అని మాత్రమే ఎవరికి వారే స్వయంగా స్వతసిద్ధంగా ఉన్న ఉనికిని, స్వతసిద్ధంగా ఉన్న ఆనందాన్ని, స్వతసిద్ధంగా ఉన్న ఎరుకను, స్వతసిద్ధంగా ఉన్న సాక్షి చైతన్యాన్ని, స్వతసిద్ధంగా ఉన్న సర్వం అనుభూతిగా ఉన్న సర్వము కూడా నాతో సహా, సర్వంతో నేనుతో సహా, ఈ పదాలు, ఈ అక్షరాలు, ఈ వాక్యాలు ఇవన్నీ కూడా అన్నీ అనుభవింపబడేది సర్వం సత్యానంద పరిపూర్ణ మౌనంగానే ఉన్నదని స్వయంగా గుర్తించడానికి వరకు ఉండు దైవ పర్యంతం అని మాత్రమే గ్రహించి ఎవరికి వారే సత్యానంద స్వరూప మౌనాన్ని స్వాందాన్ని గ్రోతూ తనెందు తానే, తెలుగుతో తెలివే, ఉనికితో ఉనికే, సర్వం తనెందు తానే ఈ అనుభవించేది, అనుభవపడింది, కర్త కర్మక్రియ అన్నీ కూడా సర్వం నా ఇంటి నాకే, నేనే ఉన్నాను.